నమస్తే నా పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. మార్చి 14న మనకి 2 సినిమాలు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. సో థియేటర్స్లో మనకి చాలా బడ్జెట్ ఫిలిమ్స్, దాంతోపాటు హ్యూజ్ కంటెంట్ ఉన్న మూవీస్ అయితే మనకి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఈ రెండు మీరు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా రేపు మార్చి 14న రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో 2 సినిమాలు కూడా చూసేయండి. సో ఆ 2 సినిమాలు ఏంటో కంప్లీట్గా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా టాపిక్లోకి వచ్చేస్తే కనుక మార్చి 14న మనకి 2 సినిమాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒకటి దిల్ రూబా, అది కిరణ్ అబ్బవరం గారు నటించిన సినిమా అనమాట. రెండో సినిమా వచ్చేసరికి నాని గారు ప్రజెంట్ చేసిన ది కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి. అందులో ప్రియదర్శి గారు అయితే లాయర్ రోల్లో లీడ్ రోల్ అయితే చేయబోతున్నారు అనమాట. అలాగే రోషన్ అనే కొత్త హీరో అనమాట, యంగ్ హీరో. సో ఈ విధంగా మనకి సినిమా అయితే 2 కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అనమాట. ఒకటి ఏదైనా కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ సంబంధించిన దిల్ రూబా సినిమా అయినా సరే, కోర్టులో ఏదైతే మనకి ఫేక్ కేసెస్ పెట్టి, అవసరమైన కేసెస్ పెట్టి అనవసరంగా ఇరికిస్తున్న ఈ యూత్ మీద ఏదైతే ఒక కేసు ఎవరి మీదైనా అనవసరం కేసులు పెట్టి ఇరికిస్తున్న వాళ్ళ మీద కూడా పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు, వీటి మీద కూడా కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అయితే కోర్ట్ సినిమా అయితే వచ్చింది. కాబట్టి అటు దిల్ రూబా అయినా సరే, ఇటు కోర్ట్ అయినా సరే మనం రేపు మార్చి 14న అయితే చూసి ఎంకరేజ్ చేద్దాం. దాంతోపాటు నానిగారు ఏదైతే ఫస్ట్ కోర్ట్ గురించి మాట్లాడతాం. నానిగారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది డెఫినెట్గా ఆయన ఎంతో నమ్మకం ఉంటేనే కానీ ఆయన ఎంత దృఢ సంకల్పంతో అయితే చెప్పరు. సో అందుకనే నేను ఏమైతే అనుకుంటున్నానో, ఖచ్చితంగా కోర్ట్ అనే సినిమా డెఫినెట్గా మనందరికీ కూడా ఒక గుడ్ రియలైజేషన్, గుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అయితే ఇవ్వబోతుందని మనస్ఫూర్తిగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకి చాలా విషయాలు మనకి బయట తెలియవు, ఈ ఇన్డెప్త్ గ్రౌండ్ లెవెల్లో మనకి ఏమైతే జరుగుతుందో, ఈ లాయర్స్ కానీ, కోర్ట్స్ కానీ, లేకపోతే పోలీస్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవన్నీ మనకు తెలియవు. సినిమాల ద్వారానే మనం ఎంతో ఎక్స్పోజర్ రావటం వల్ల తెలుసుకుంటున్నాం. సో అదేవిధంగా ఈ కోర్ట్ సినిమా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో, దాంతోపాటు కోర్ట్ సీన్ డ్రామా ఏదైతే ఓవరాల్గా హ్యూజ్ లెవెల్లో మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా అయితే రాబోతుందని చెప్పేసి నానిగారు అయితే ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారో, ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం వర్త్ ఇట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అందరూ చూస్తారనుకుంటున్నాను. సో చూసి దాన్ని బట్టి మనకి రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి. సో అదేవిధంగా మనకి నానిగారు ఏవైతే మనకి నమ్మకాన్ని, హానెస్ట్గా మనకి ఏదైతే బాధ్యత చెప్పారో, లేదంటే ఏదైనా మాట ఇచ్చారో, కోర్ట్ చూడండి, కోర్ట్ నచ్చపోతే హిట్ 3 కూడా చూడొద్దు అని ఏ విధంగా స్టేట్మెంట్ అది ఇచ్చారో, సో దానికి ఖచ్చితంగా కోర్ట్ కూడా బాగుంటుంది, హిట్ 3 కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా అది కూడా హిట్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే నానిగారు చెప్పారంటే అది ఖచ్చితంగా 100% యునానిమస్గా మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ ఒక మూవీ గురించి ఇంత ట్రావెల్ చేశారు, ఆ సబ్జెక్ట్ ఎలా వస్తుంది, ఆ రా సీన్స్ ఏవైతే ఎలా ఉన్నాయో, రష్ ఏదైతే ఉందో అది మనకు తెలియకుండా ఆయన చెప్పరు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఎవరు. సో ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సినిమా ఎలా వస్తుందో, అవుట్పుట్ ఎలా ఉందో ఓవర్గా సినిమా చూశారు కాబట్టి ఆయనకు కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా ఏంటంటే ఖచ్చితంగా సినిమా అయితే బాగుంటుందని కంపల్సరీ అనుకుంటున్నాను. దాంతోపాటు బడ్జెట్ కోర్టు మీద కానీ హిట్ 3 మీద ఎక్కువ పెట్టారు, కోర్టు కన్నా హిట్ 3 మీద ఎక్కువ బడ్జెట్ పెట్టారు. కానీ హిట్ 3 వద్దు, కోర్టు చూడండి అని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్గా, చాలా హ్యూజ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అయితే మనకి, షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు నానిగారు. సో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను రేపు మార్చి 14న మనకి యాక్చువల్గా మార్చ్ 13th నుంచి పెయిడ్ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మార్చి 14న రెగ్యులర్గా చూసేవాళ్ళు ఆడియన్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దిల్ రూబాకి వద్దాం. కిరణ్ అబ్బవరం గారు ఏదైతే ప్రెస్ మీట్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ చెప్తున్నారో, దాంతోపాటు బైక్ గివ్ అవే కూడా ఇచ్చారు. కిరణ్ అబ్బవరం గారు చూస్తుంటే, ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తుంటే డౌన్ టు ఎర్త్ మనిషిని కన్ఫామ్గా తెలిసిపోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే మన మనిషి కదా అనే విధంగా ఆయన మన నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి, లేదంటే మన పక్కింటి వాళ్ళు, లేదంటే ఏ విధంగా లేదంటే మనలో ఉన్న వ్యక్తే కదా తన ఇండస్ట్రీలోకి వెళ్ళాడు, అదేవిధంగా ఆ విధంగా మనకి ఆయన ఇన్స్పిరేషన్ కానీ, ఆయన మాటలు కానీ చాలా గుండె లోతుల నుంచి వచ్చే మాటలే అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆయన కూడా హ్యూజ్ సక్సెస్ అయితే పొందుతారు దిల్ రూబా సినిమాతో ఖచ్చితంగా. ఎందుకంటే కాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు,
పాన్ ఇండియా రేంజ్లో. అదేవిధంగా మిగతా సినిమాలు కూడా మనస్ఫూర్తిగా ఆయన కెరీర్ కూడా పాన్ ఇండియా రేంజ్లో కొనసాగించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ దిల్రుబా మాత్రం రీజనల్ ఫిలిం అనమాట. సో కంపల్సరీ అందరూ కూడా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. దిల్రుబా సినిమాని అయితే హిట్ చేయండి, బ్లాక్ బస్టర్ హిట్ చేయండి. సో అదేవిధంగా ఏంటంటే దిల్రుబాలో మనకి ఏదైతే సినిమా గురించి పక్కన పెడితే సినిమా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని కిరణ్ అబ్బవరం గారు అయితే చెప్పేశారు. కిరణ్ అబ్బవరం గారు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, ప్రెస్ మీట్స్లో ఏం మాట్లాడారు, మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఈ వీడియోలో అయితే ఉంది. సో కంప్లీట్గా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఏదైతే చెప్పారో ప్రెస్ మీట్స్లో కానీ, గివేవేలో కానీ, లేదంటే ఇంటర్వ్యూస్లో కానీ, ఆయన డౌన్ టు ఎర్త్ మనిషి, చాలా కింద స్థాయి నుంచి వచ్చారు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు, అలాగే మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అదేవిధంగా ఆయన సినిమాలు వరుస పెట్టి హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు ఎంతోమంది డైరెక్టర్స్ని కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, లేదా మ్యూజిక్ డైరెక్టర్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా విషయం అది. ఎందుకంటే మనకి ఇండస్ట్రీకి చాలామంది అవసరం, చాలా హ్యూజ్ టెక్నీషియన్స్ అయితే మనకి అవసరం ఉండటం వల్ల ఏమవుతుందంటే అన్ని విధాలుగా 24 క్రాఫ్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా రావాలంటే ఖచ్చితంగా యూత్ అనేది ఎక్కువగా ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు కూడా అదే చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎక్కువ మంది వస్తే కనుక తప్పకుండా ఇండస్ట్రీ అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దాంతోపాటు అకామిడేట్ నేను ఇవ్వగలను 10 మంది దాకా అని ఆయన నోటి మాట ద్వారా చెప్పడం అనేది చాలా అంటే చాలా నిజాయితీగా ఆయన మనస్ఫూర్తిగా చెప్పడంతో అని అనిపించింది. ఎందుకంటే కృష్ణానగర్ లేదంటే ఇంకేదైనా సరే హైదరాబాద్లో సినిమాకు నుంచి రైటింగ్స్ నుంచి, యాక్టింగ్ నుంచి, లేదంటే ఇంకేదైనా మ్యూజిక్ కానీ వీళ్ళందరూ ఇండస్ట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, బాగా మన టాలెంట్ని బాగా చూపించాలని ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్తారు, కృష్ణానగర్ వెళ్తారు. వాళ్ళ టాలెంట్ వాళ్ళు పోర్ట్రే చేయాలనుకుంటారు. కానీ హోప్ లేక, అవకాశం లేక, ఛాన్సెస్ దొరక్క తిరిగి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసం కిరణ్ అబ్బవరం గారు మళ్ళీ ఆయన ఈ టాపిక్ని ఎలా తీసుకొచ్చారో కానీ, ఎలా కన్జ్యూమ్ చేశారో కానీ, ఎలాంటి థాట్ ఏ విధంగా వచ్చిందో కానీ, 10 మంది దాకా నేను చూసుకుంటాను, మీకు ఫుడ్ కానీ, లేదంటే షెల్టర్ కానీ, లేదంటే అవకాశాలు, స్కిల్స్ ఏవైతే మీరు ఎంగేజ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ అన్నిటిని కూడా నేను చూసుకుంటాను, మీరు ఫండ్ చేసుకుంటాను అన్నారంటే చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆయన చెప్తున్నారు, హ్యూజ్ రెస్పాన్స్ అయితే పొందుతారు ఈ సేవా కార్యక్రమంలో. సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి కొత్త వాళ్ళని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారనమాట కిరణ్ అబ్బవరం గారు. సో అలా ఏంటంటే డెఫినెట్గా ఈ సినిమా అయితే సక్సెస్ అవ్వాలి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన క్యారెక్టర్ కూడా, ఆయన ఏవైతే మనసు ఉందో ఆ మనసు కూడా చాలా అంటే చాలా ఇండస్ట్రీకి ఉపయోగపడాలి అలాగే అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నాకు ఇలాంటి సినిమాలు పడి ఉంటే నిజంగా నా ఫిలిమోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండేదని చెప్పారు. అదేవిధంగా ఒకప్పుడు ఇప్పుడు సినిమాలు ప్రమోట్ చేసే విధానం కూడా పిఆర్ కానీ, ప్రమోషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, దీని మీద ఒక వీడియో చేసి నాకు చూడకపోతే ఒకసారి చూసేయండి, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఆయన ఆషామాషగా చెప్పరు, ఆయన కరెక్ట్గా ఉన్నది చెప్తారు. దాన్ని బట్టే మనకి ఈ రోజున మార్కెటింగ్ అనేది, సినిమా మార్కెటింగ్ అనేది ఒక విధంగా నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది, ఒక విధంగా పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది, లేదంటే ఏమీ లేకుండా పోతుంది. దీనివల్ల వచ్చే జనరేషన్స్కి చాలా ఫేకిజం ఇస్తున్నామేమో, అసలు చాలా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నామేమో సినిమాని అనే భావనలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా మనకి అవగాహన రావాలంటే ఆయన వీడియోలు, ఆయన ఇంటర్వ్యూలు చూడండి. కిరణ్ అబ్బవరం గారు ఒకటే చెప్పారు, పాత రోజులు మళ్ళీ తిరిగి వస్తే కనుక డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ అయితే ఇండస్ట్రీలో కలకాలం ఉంటుంది. వచ్చే జనరేషన్స్ కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంది, సువర్ణ అవకాశం అయితే ఉంది. ఆయన కిరణ్ అబ్బవరం గారి నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఖచ్చితంగా ఓల్డ్ని మళ్ళీ రెట్రో స్టైల్ని మళ్ళీ ఇంకొకసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ జనరేషన్స్కి డెఫినెట్గా నచ్చుద్ది. ఇంకో లెవెల్లో ఆయన ఎవరైతే ప్రజెంట్ జనరేషన్ ఉన్నారో ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. ఆ రోజుల్లో ఏ విధంగా ప్రమోట్ చేసేవాళ్ళు, ఏ విధంగా మార్కెటింగ్ చేశారో సినిమాల మీద, సినిమాల గురించి, సినిమా ఏ విధంగా హిట్ అవుతుంది, ఈ విధంగా కంటెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక రేంజ్కి అయితే వెళ్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఖచ్చితంగా ఓల్డ్ అనేది ఇంకొకసారి మెస్మరైజ్ చేయాలి మన అందరినీ. కిరణ్ అబ్బవరం గారే తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో చూద్దాం ఎంతవరకు ఈ మార్కెటింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి చూద్దాం. అంటే సినిమా ఏ విధంగా అంటే ఆయన కూడా చెప్పారు ఈ మాట,
అంటే సినిమా వచ్చిందో లేదో కూడా తెలియకుండా అవకాశం ఉంటుంది, ప్రమోట్ చేయకపోతే, మార్కెటింగ్ చేయకపోతే, పిఆర్ చేయకపోతే అని చెప్పారు. ఇది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సినిమా వచ్చిందంటే తెలియకపోతే, సినిమా రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అయిందో లేదో తెలియదంటే అనవసరంగా సినిమా తెలియకుండా రిలీజ్ అయిపోతే మరి కలెక్షన్స్ రావు కదా. సో అలా ఏంటంటే అది ఉండాలి ఇది ఉండాలి అన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఓల్డ్ని మళ్ళీ ఇంకొకసారి రప్పించి పాత తరంలో ఏ విధంగా సినిమాని ప్రొజెక్ట్ చేశారో అదే స్కిల్స్ని, అదే స్ట్రాటజీస్ని, అదే స్కిల్స్ని మళ్ళీ ఇంకొకసారి రీఇంట్రడ్యూస్ చేసి కిరణ్ అబ్బవరంగా నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఆయన చేస్తే కనుక డెఫినెట్గా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా కలకాలంగా ఉంటుంది. దాంతోపాటు మన ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్లో కూడా, ఎందుకంటే నాకు అదే ఇష్టం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. నాకు పాతకాలపు యొక్క సినిమాలు కానీ, కంటెంట్ కానీ, లేదంటే ఇంకేదన్నా ప్రమోషన్స్ కానీ ఆ పాత రోజులే నాకు ఇష్టం. అదే విధంగా ఇప్పుడు కూడా అలాగే రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మార్చి 14న 2 సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఒకటి దిల్ రూబా, ఒకటి కోట్. 2 సినిమాలు అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.